మామూలుగా అయితే ఈ మంగ్లీ కేసు అంటున్నారు గానీ, ఇది నిజానికి మంగ్లీ కేసు కాదు. మైక్రో అవునవును. ఫైనాన్స్ కేసు ఇది. ఇందులో మంగ్లీ పేరొచ్చింది పాపులర్ గాబట్టి, మంగ్లీ కేసు అనేది పాపులర్ అయింది. హ్మ్. యాక్చువల్‌గా దీంట్లో మనకి ఇప్పటివరకు సీఐడీ కొన్ని కేసులను పెట్టింది. తర్వాత ఇక్కడ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ హ్మ్. కేసు పెట్టింది. ప్రెజెంటు సీఐడీ గతంలో అరెస్ట్ చేసింది. బాలాజీ నాయక్‌ను, మధును అరెస్ట్ చేశారు లాస్ట్ ఇయర్. హ్మ్. అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళిద్దరూ జైలుకెళ్ళి ఓన్లీ 20 డేస్ మాత్రం ఉండి బెయిల్ వచ్చేసింది. బయటకొచ్చి యథావిధిగా తిరుగుతున్నారు. హ్మ్. అయితే ఎప్పుడైతే సుబ్బారావు బాధితుల్ని తీసుకొని మంగ్లీని కాంటాక్ట్ చేశాడో, అక్కడి నుంచి ఈ కేసు ఒక పెద్ద మలుపు తిరిగిందని చెప్పొచ్చు. ఓకే. ఎందుకంటే అప్పటి వరకు పెద్ద మీడియాలో ఎక్కడా లేదు ఇది. ఎప్పటి నుంచో జరుగుతున్నప్పటికి కూడా. ఎప్పుడైతే సుబ్బారావు మంగ్లీని కాంటాక్ట్ చేశాడో, మంగ్లీ తలబిరుసుగా అతనికి సమాధానం ఇవ్వకుండా నెగ్లెక్ట్‌గా మాట్లాడటంతో సుబ్బారావు ప్రెస్ మీట్ పెట్టి ఇలాగ బాధితులు ఉన్నారు. దీంట్లో మంగ్లీ చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నానని మధు చెప్పాడు. మంగ్లీతో కూడా ఉన్న ఫోటోలు ఉన్నాయి. మంగ్లీ పేరు కూడా బాధితులకు చెప్పాడనేది అతను ప్రెస్ మీట్లో చెప్పాడు. దాంతో అమ్మాయి కంగారు పడి దాన్ని పంచాయతీ చేయడానికి ఇటు డైరెక్టర్ వేణుగొడుగుల, తర్వాత పూజారి నాగేశ్వరరావు, సురేష్ బొబ్బిలి ఇలాంటి వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసింది. అక్కడ మీటింగ్ జరిగింది. అక్కడ వాళ్ళు నీకు సంబంధం లేకపోతే నువ్వు మధుకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పు అని చెప్పారు. అది చేస్తానంది, చేయలేదు. పైగా మధు పర్సనల్ ఫోన్ నుంచి మాట్లాడిచ్చింది ఎవరికి, ఓకే. సుబ్బారావుకి. సో దాంతో ఈ అమ్మాయికి మధుకి అయితే క్లియర్గా సంబంధాలు ఉందని సుబ్బారావుకి అర్థమైంది. కానీ ఆ అమ్మాయి నెగెట్ చేయడం మొదలుపెట్టింది. నాతో ఎవరెవరు ఫోటోలు తీసుకుంటారు, ఫోటో ఉన్నంత మాత్రం నాకేం సంబంధం అని మాట్లాడడం మొదలుపెట్టింది. అక్కడ నుంచి ఇంకా ఈ బాధితుల్ని సుబ్బారావుతో పాటు బాధితులను ఆర్గనైజ్ చేసి గట్టిగా నిలబడిన వ్యక్తి ఎవరంటే హేమకాంత్ రెడ్డి. హ్మ్. అయితే ఇది ఎప్పుడైతే 2 శిబిరాలుగా విడిపోయిందో, అంటే మంగ్లీ శిబిరము, బాధితుల శిబిరం అది విడిపోయినప్పుడు మంగ్లీ ఏం చేసిందంటే, దీంట్లో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో సుబ్బారావు, హేమకాంత్ రెడ్డి. హ్మ్. ఎందుకంటే హేమకాంత్ రెడ్డి కూడా యాక్టివ్ పర్సన్. తర్వాత మధుతో కలిసి పనిచేశాడు. తను కూడా బాధితుడు ప్లస్ నిందితుడు కూడా. హ్మ్. నేను చాలాసార్లు చెప్పాను, ఇట్లాంటి కేసుల్లో బాధితులు నిందితులు ఒకరే ఉంటారు. హ్మ్. ఎందుకంటే ఫస్ట్ డబ్బులు కడతారు. దాని తర్వాత వీళ్ళు కొంత ఇన్ఫ్లుయెన్షియల్గా లోకల్గా ఉన్నప్పుడు వాళ్ళని ఏజెంట్లుగా వాళ్ళు పెట్టుకుంటారు. హ్మ్. సో వీళ్ళు కూడా డబ్బులు కట్టారు, మనకి చాలా మంది ఉన్నారు, కట్టిస్తే నీకు కమిషన్ ఇస్తామనేది రకరకాల బోనస్లు, రకరకాల ఇన్సెంటివ్స్ ఇస్తారు కాబట్టి వీళ్ళు యాక్టివ్గా కట్టిస్తారు. అలాగే హేమకాంత్ రెడ్డి కూడా చాలా చోట్ల కట్టించాడు. సో దాంతో ఇప్పుడు హేమకాంత్ రెడ్డి నమ్మి ఇచ్చి ఉంటారు కదా చాలా మంది. అవును. సో మధు ఎవడో తెలీదు, బాలాజీ నాయక్ ఎవరో తెలీదు, హేమకాంత్ రెడ్డి మనకి దగ్గర మనిషి, మనకు తెలుసు అని చెప్పి ఇచ్చుంటారు. హ్మ్. అలాగే ఇప్పుడు వాళ్ళందరూ హేమకాంత్ రెడ్డి మీద కేసు పెడతారు. అవును. సో అందుకని ఇప్పుడు హేమకాంత్ రెడ్డి కూడా దీంట్లో నిందితుడు. రెండవది ఏంటంటే మంగ్లీ మీద ఎప్పుడైతే మంగ్లీ నన్ను బెదిరించిందని సుబ్బారావు వెళ్ళి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కేసు పెట్టాడో, అది ఒక రకంగా రెండవ టర్నింగ్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. హ్మ్. దాంతో మంగ్లీ కూడా వెళ్ళి కేసు పెట్టడమే కాకుండా మంగ్లీ స్వయంగా వెళ్ళి ఇటు సజ్జనాన్ని, డీజీపీ లాంటి వాళ్ళని కలవడం, సుబ్బారావు అండ్ హేమకాంత్ రెడ్డి వీళ్ళిద్దరిని ఆమె ఫోకస్ చేయడం మొదలుపెట్టింది. హ్మ్. సో దాంతో ఈ హేమకాంత్ రెడ్డి బాధితులు కూడా హైదరాబాద్లో ఒక మీటింగ్ ఒక 20 మంది మీటింగ్ చేసి ఇదంతా హేమకాంత్ రెడ్డి చేశాడని, హ్మ్. అంటే కొద్ది రోజులు కన్ఫ్యూజ్ చేశారు. మధుని కాపాడడానికి కూడా మంగ్లీ ట్రై చేసి దాన్నంతా హేమకాంత్ రెడ్డి మీద వేసేద్దామని మంగ్లీ కూడా ట్రై చేసింది. హ్మ్. సో ఈ నేపథ్యంలో కొత్తగా వీళ్ళు దిగారు. ఎవరు, సంపత్ నాయక్, ప్రత్యూష రాథోడు, రమేష్ రాథోడు ఇలాంటి వాళ్ళంతా దిగడంతో హ్మ్. క్లియర్గా మళ్ళీ అది మంగ్లీ వైపుకే టర్న్ అయింది. హేమకాంత్ రెడ్డి పక్కకి వెళ్ళిపోయి హ్మ్. సెంటర్ పాయింట్ మంగ్లీ అయిపోయింది.